హాయ్ వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నెల్లూరు ఇఫ్కో కిసాన్ సజ్జు ప్రాంగణంలో మహానాడు సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర అగ్ర నేతలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇచ్చేశారు. ఏర్పాట్లు, సభ విజయవంతంపై నేతలకు వారు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని సూచించారు. నెల్లూరు కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సజ్జు ప్రాంగణంలో ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు టీడీపీ అధిష్టానం మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సెజ్లో మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామనాయుడు, అనగాని సత్యప్రసాద్, మండలపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, అనిత, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర, కిలారి రాజేష్, మంతెన సత్యనారాయణరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులతో సమీక్షించారు. ఈ క్రమంలో ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా వారు పరిశీలించారు. మహానాడు వేదిక వద్ద ప్రతినిధిగా మంత్రి నారాయణ, ఇతర అగ్రనేతలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సమావేశంలో ప్రతినిధుల నమోదు, భోజన, వసతి, రవాణా, వాలంటీర్, మీడియా, పారిశుద్ధ్యం, సాంస్కృతిక తదితర కమిటీలతో ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. మహానాడును నిర్వహించే అవకాశం తొలిసారిగా నెల్లూరు జిల్లాకు దక్కడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా టీడీపీ నేతలు మహానాడును విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. రేపు 27, 28, 29వ తారీఖుల్లో జరుగుతున్నటువంటి నాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కూడా తెలుసు, నిర్ణయించిన తర్వాత నెల్లూరు జిల్లా పెద్దలందరూ కూడా కూర్చొని 2-3 ప్రదేశాలు ఎంపిక చేసి రాష్ట్ర పార్టీకి పంపించారు. తదుపరి రాష్ట్ర పార్టీ ఒక కమిటీని పంపించి మీరేవైతే సెలెక్ట్ చేశారో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఏ ప్రదేశం అయితే అనుకూలంగా ఉంటుందో, ఏ ప్రదేశం అయితే ఇటు రాష్ట్ర పార్టీకి పంపించారు. తదుపరి రాష్ట్ర పార్టీ ఒక కమిటీని పంపించి మీరేవైతే సెలెక్ట్ చేశారో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఏ ప్రదేశం అయితే అనుకూలంగా ఉంటుందో, ఏ ప్రదేశం అయితే ఇటు 2 రోజులు సమావేశం కానీ, 3వ రోజు బహిరంగ సమావేశం కానీ, వచ్చిన వాళ్ళకి పార్కింగ్ సదుపాయాలు కానీ ఎక్కడెక్కడైతే అనుకూలంగా ఉంటాయో చూసి ఈ ప్లేస్ని ఎంపిక చేసిన విషయం మీ అందరికీ తప్పనిసరిగా ఈ యొక్క ఫుడ్ కమిటీకి సంబంధించినంత వరకు బీసీ జనార్దన్ రెడ్డి గారు కన్వీనర్గా ఉంటారు. వారితోటి సభ్యులుగా ఉన్నటువంటి మేమందరం కూడా తప్పకుండా మెరుగైనటువంటి విధానంలో నెల్లూరు సంబంధించినంత వరకు మాకు మంచి భోజనం ఏర్పాటు చేస్తామనేటువంటి పేరు రాష్ట్రమంతా ఉంది. దానికి ఏమాత్రం తీసిపోకుండా వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు దగ్గరుండి వారందరినీ జాగ్రత్తగా భోజన సౌకర్యాలు, ఇతర అంశాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకొని మరి పార్టీ కార్యక్రమాన్ని మనం సజావుగా జరిపేదానికి అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. నెల్లూరు కిసాన్ నగర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. ప్రభుత్వ స్థలంలో బీజేపీ కార్యాలయం ఉందని నెల్లూరు కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. దీంతో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. తమ కార్యాలయాన్ని ఎలా కూల్చివేస్తారంటూ సూటిగా ప్రశ్నించారు. నెల్లూరు నగరం కిసాన్ నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. ఇది ప్రభుత్వ స్థలమని అందుకే తొలగించమన్నారు. మున్సిపల్ అధికారులు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కిసాన్ నగర్ కు చేరుకున్నారు. తమ దేవాలయం లాంటి కార్యాలయాన్ని కూల్చడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జెండాను కూలదోయడం అంటే అది మమ్మల్ని అవమానపరచడమేనని మండిపడ్డారు. నెల్లూరు నగర కమిషనర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న కార్పొరేషన్ అధికారులతో నాయకులు
వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. సమాచారం అందుకున్న స్థానిక సీఐలు, ఎస్ఐలు కిసాన్ నగర్ చేరుకున్నారు. నేతలకి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు ఎవరి మాట వినకపోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కిసాన్ నగర్, ప్రశాంతి నగర్ వద్ద బీజేపీ రాష్ట్ర జిల్లా నేతలు దగ్గరుండి కిసాన్ నగర్ బీజేపీ కార్యాలయానికి ద్వారబంధం పెట్టించి నిర్మింపజేస్తున్నారు. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. నెల్లూరు కార్పొరేషన్ వైవో నందన్పై బీజేపీ నేత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీని ఎలా కూలుస్తారంటూ ఫోన్లో సూటిగా ప్రశ్నించారు. బీజేపీ అంటే అల్లాటప్పా పార్టీ అనుకుంటున్నారా? మీకు దమ్ముంటే ఇక్కడికి రండి, తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా? ఏం సార్ అది మీరు చెప్పేది? దేశభక్తులని మాట్లాడతామంటే దేశభక్తులమే మేము దేశభక్తులమే, నిజంగా దేశభక్తులమే. నువ్వు కిండలు పడతావా మాతో? కమిషనర్ గా ఉండే మాట మాట్లాడొచ్చా నువ్వు? మా మంత్రి ఉన్నాడు, అవసరమైతే మాతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా దమ్ముంటారా? చెప్పండి. ఈరోజు బీజేపీ కార్యకర్తలను అవమానం చేస్తావు నువ్వు. ఏమనుకుంటున్నావు? సార్ మీ చిన్నతనం నుంచి తెలుసు సార్, నెల్లూరు జిల్లాలో మేము ఎప్పుడు కూడా మేము న్యాయబద్ధంగా ఉంటాం. మేము 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటే నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు తట్టు మీరు వ్యవహరిస్తారా? మీకు తెలియకుండా మీకు నష్టం చేస్తున్నారు మీ అనుకున్నాళ్ళు. ఈ పద్ధతి మంచిది కాదు. ఎన్డీఏలో ఉన్నప్పుడు అవసరం అయితే కూర్చోబెట్టి మాట్లాడండి. ఇది దుర్మార్గం సార్ కమిషనర్ చేసింది. సార్ కుప్పతొట్ల బారేస్తాడా మా ఆఫీసులో ఎత్తుకుపోయి? ఎవడిచ్చారు సార్ అధికారం? చాలా దుర్మార్గంగా చేశారు సార్. అది సార్ ఈ విషయంలో మాత్రం మీరు మాత్రం ఆ కమిషనర్ చేసిన తప్పును అతన్ని మందలించండి సార్ ముందు. సార్ ఇది మాత్రం ఒప్పుకోం సార్. దయచేసి ఇది అందరం కలిసి నిర్ణయించుకున్నాం. ఇది పార్టీ యావత్తు ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. మేము ఎన్డీఏలో ఉన్నామా లేదా? మా పైన దౌర్జన్యాలు ఈ రకంగా చేయడం ఏంది? మా ఆఫీసులు తీసుకుపోయి కుప్పతోట్ల పారేయడం ఏం సార్? అది ఏం సార్ ఇంత అన్యాయం? మీరు మంత్రిగా ఉండేటటువంటి ఎట్లా ఒప్పుకుంటున్నారు అసలు? సార్ నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక శక్తివంతమైన పార్టీ. మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. మరి మొదటి నుంచి రైతులంటే చంద్రబాబుకి చిన్న చూపని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రైతాంగం తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెలకొనిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతాంగానికి పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగుతుందని కాకాని మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈరోజు అచ్చెన్నాయుడు గారికి మేము సలహా ఇచ్చేది, ఆయన స్పందించి ఏదో జరిగిపోయిందన్నట్టుగా, ఈరోజు రైతులకు వ్యతిరేకత ఉన్నట్టుగా మాట్లాడడం కాదు. మీరు ముందు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇది జరగదు. కాబట్టి ముందుగా మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు మధ్యస్థంగా మధ్యవర్తితనంగా మార్చి ఏదో ఒక విధంగా అంటే పెరిగినటువంటి రేటుని కాస్తో కోస్తో తగ్గించి ఏదో తాను మధ్యవర్తిత్వం చేసినట్టు, పెంచినటువంటి దాన్ని కాస్త తగ్గించినట్టు. కాబట్టి నాటకాలు ఆడడం మాని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పెంచినటువంటి ప్రతి పైసా తగ్గించాల్సిందే. పెంచడానికి ఎటువంటి హేతుబద్ధత లేదు. అందుకే స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాలి. ఏ రోజైనా సరే ప్రభుత్వం యొక్క బాధ్యత. మీ కమిషనర్ లేఖ రాస్తే ఆ కమిషనర్ రాసినటువంటి లేఖను ఆ కంపెనీలు బేఖాతరు చేసి రేట్లు పెంచుకుంటామని చెప్పి కంపెనీలు కమిషనర్కి లేఖ రాస్తే కమిషనర్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాలని చెప్పిన వాళ్ళకి రిప్లై ఇస్తే దాన్ని బేఖాతరు చేస్తూ, అంటే ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారం సిండికేట్గా ఏర్పడి ఈరోజు రేట్లు పెంచుకుంటూ ఉంటే, ఈరోజు ఆయన రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళ ఇన్వాయిస్లన్నీ రైజ్ చేసిన తర్వాత
ఈరోజు ఆయన అచ్చెన్నాయుడు గారు ముందుకు వచ్చి సన్నాయి నొక్కులు మాట్లాడుతూ ఏదో ఒక విధంగా దీన్ని మధ్యస్థం చేసి ఏదో ₹2 తగ్గించేశాం అనేటువంటిది, మధ్యవర్తిత్వం చేశాం అనేటువంటి వాళ్ళ ఆగ్రహావేశాల మీద ఏదో నీళ్లు చల్లాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. పెంచిన ప్రతి పైసా ఈరోజు పెంచడానికి వీలు లేదు కాబట్టి, ఎక్కడ కూడా పెంచడానికి ఎటువంటి అవకాశం లేదు, అవసరం లేదు కాబట్టి, పెంచాల్సినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి ఖచ్చితంగా పెంచినటువంటి ప్రతి పైసా కూడా తగ్గించాల్సిందే. ఒక్క పైసా కూడా పెంచడానికి వీలు లేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి వర్గాలు ఈరోజు దోపిడీకి గురవుతున్న రైతులకు సంబంధించినటువంటి విషయాలు. ఈరోజు ఒక పక్క చూస్తే వరి దగ్గర నుంచి, చిరుధాన్యాల దగ్గర నుంచి, పత్తి, మిర్చి, పొగాకు దగ్గర నుంచి, కాయగూరలు పండించేటువంటి రైతుల దగ్గర నుంచి, పండ్ల తోటలు పెంచుకునేటువంటి రైతుల దగ్గర నుంచి అన్నిటికీ నష్టం తప్ప ఎవరికి కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి, కనీస మద్దతు ధర కల్పించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అందరూ రైతుల పాపం నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి నేపథ్యంలో అక్వా రైతుల మీద కూడా ఈరోజు మీరు కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా, వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టుగా, మీ లాభార్జన కోసం, మీ ధనార్జన ధ్యేయంగా మీరు వాళ్ళ మీద పాపం పంచి ఈరోజు ఒక్కసారిగా ఫీడ్ పెంచితే, ఫీడ్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగితే ఇప్పటికే నష్టాల ఊబిలో ఉన్నటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాలు పడుతున్నటువంటి అక్వా రైతులు కోలుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు సమీక్షలు, సమావేశాలు ఏ రోజు పెట్టనటువంటి మీరు, ఏ రోజు సంక్షోభంలో ఉన్న వ్యవసాయం ఏ రోజు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ ఏ రోజు ఒక సమీక్ష ఏర్పాటు చేయనటువంటి వాళ్ళు నిన్న రేట్లు పెంచిన తర్వాత, ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహావేశాలు పెళ్ళుపుకిన తర్వాత ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సన్నాయి నొక్కుల్లోకి దాని మీద ఎంతో కొంత తగ్గించి ఏదో మేము ఊరట కలిగించామని డబ్బా కొట్టుకోవడానికి, దాని మీద దండోర వేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం మానుకోండి. ఒక్క పైసా పెంచడానికి కూడా వీలు లేదు. అక్వా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలుస్తుంది. తప్పనిసరిగా మరలా చెప్తున్నా, మీరు ఈ పంతాను మార్చుకొని మీరు ఆ బుడుపులు తీసుకునేటువంటి వ్యవహారానికి స్వస్తి పలికి రైతుల దగ్గర పెంచినటువంటి ఈ అక్వా రైతులకు సంబంధించి మీరు పెంచినటువంటి రేట్లు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. లేదు మీరు తగ్గించకుండా ఇదే పంతాను కొనసాగిస్తామంటే మాత్రం అక్వా రైతులకి అండగా నిలబడి వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచి ఖచ్చితంగా అక్వా రైతులకు అండగా నిలిచి అక్వా రైతులకు సంబంధించినటువంటి పెరిగినటువంటి ఫీడ్ ధరలు ఏదైతే ఉన్నాయో అక్వా ఫీడ్ ధరలు అవి తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నగరంలోని అన్ని రోడ్లను ఎండ్ టు ఎండ్ శుభ్రంగా ఉంచుకోవాలని అధికారుల్ని, సిబ్బందిని కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 14వ డివిజన్లో పర్యటించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. నెల్లూరు నగరం 14వ డివిజన్ బాలాజీనగర్ పరిసర ప్రాంతాల్లో కమిషనర్ వైవో నందన్ పర్యటించారు. డివిజన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసే బ్లాక్ స్పాట్లు లేకుండా గుర్తించిన అన్ని ప్రాంతాలను గ్రీన్ స్పాట్లుగా మార్చాలని సూచించారు. అన్ని రోడ్లను ఎండ్ టు ఎండ్ పరిశుభ్రంగా ఉంచేలా ప్రతిరోజు చర్యలు తీసుకోవాలని, డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ వ్యర్థాల ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా చేపట్టేలా శానిటేషన్ విభాగం అధికారులు పర్యవేక్షించాలన్నారు. భవన నిర్మాణాల సామాగ్రి ఇసుక, కంకర, సిమెంటు తదితర వాటిని రోడ్లను ఆక్రమిస్తూ వేయకుండా తమ ప్రాంగణంలోనే ఉంచుకునేలా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థకు ఉత్తమ ర్యాంకు వచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి అభిప్రాయాలను పంచుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జిల్లాలో ఇంటర్మీడియట్, 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ విజయ్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు. పరీక్షలపై అధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు చేశారు. పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని డిఆర్ఓ వారి ఛాంబర్లో ఇంటర్, 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులందరూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా, అలాగే ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీటి వసతి సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీస్ బందోబస్తు 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా బస్సులను నడపాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, మెడికల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను నిర్వహించుకునేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఇంటర్మీడియట్ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జిల్లాలో 66 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 28,693 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏదైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08612320-312 నంబర్ని సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా అధికారి ఆర్ బాలాజీరావు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25 నుంచి 4వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 31 సెంటర్లలో 4,124 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. అలాగే మే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, పరీక్షల తనిఖీల బృందాలను నియమించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాదరావు, డిఈఓ ఆర్ బాలాజీరావు, మున్సిపల్, విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం సంతపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 400 ఇళ్లలో విస్తృత సోదాలు చేపట్టి సరైన పత్రాలు లేని 33 బైకులు సీజ్ చేసినట్లు సీఐ సోమయ్య తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు నగరం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సంతపేట సీఐ సోమయ్య ఆధ్వర్యంలో పలువురు ఎస్ఐలు సుమారు 50 మంది పోలీస్ సిబ్బందితో సుమారు 2 గంటల పాటు గోపి టీ సెంటర్ నుంచి ఈద్గా మిట్ట వరకు 400 ఇళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాత కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 3 రౌడీ షీటర్లను, ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించి వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఎటువంటి నేర లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని హెచ్చరించి పంపించారు. ఆపరేషన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, శాంతియుత వాతావరణంలో తనిఖీలు పూర్తయ్యాయని పోలీసులు తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అక్రమ కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని అవగాహన కల్పించారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ విస్తృతంగా కొనసాగిస్తామని చెప్పారు. ఈరోజు నెల్లూరు పట్టణంలో సంతపేట పరిధిలో గోపీటీ సెంటర్ మరియు ఈద్గమెట్ట డౌన్ వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము అనుమానితులను పట్టుకోవటం మరియు స్టోలెన్ వెహికల్స్ కానీ, ఎక్కడైనా దొంగతనం అబాండన్డ్ వెహికల్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని గుర్తించడం, ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులు వాడే ప్రేలుడు పదార్థాలు కానీ, లేకపోతే మన ఎన్డీపీఎస్ సంబంధించిన గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి ఎవరైనా నిల్వ చేసుకోవటం, ఎవరైనా అమ్మటం, అలాంటి వాటన్నిటి యొక్క గుర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు 40 మంది స్టాఫ్తో మా ఎస్ఐస్, మా బాలకృష్ణ, అలాగే అనిల్ రెడ్డి, క్రాంతి, భాషా గారు, ఈ 4 ఎస్ఐలు, సబ్ డివిజన్ ఫోర్స్ మొత్తం, మరి స్పెషల్ పార్టీ అందరము సుమారు 50 మందితో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 400 ఇళ్లని చెక్ చేయడం జరిగింది. ఇళ్లలో కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ అనుమానిత వస్తువులైన ప్రేలుడు పదార్థాలు కానీ, గంజాయి కానీ అలాంటివి దొరకలేదు. ఈ ఏరియాలో మన రౌడీ షీటర్లు మొత్తం 3 రౌడీ షీటర్లు, ఒక సస్పెక్ట్ని పిలిచి వాళ్ళకి సత్ప్రవర్తనతో ఉండమని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ఈ చట్టాన్ని అయితే ఎవరైతే చేతుల్లో తీసుకుని చట్ట ప్రకారం కాకుండా చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరికల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి, వెహికల్కి సంబంధించి దొంగ వెహికల్స్ కానీ, స్టోలెన్ వెహికల్స్ కానీ ఎలాంటి కొనవద్దని తెలియజేస్తున్నాము. వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ సంబంధించి అన్ని రికార్డ్స్ను మెయింటైన్ చేయమని కోరుతూ ఉన్నాము.
గుంటూరు జిల్లా పొన్నూరులో నేరస్తులపై జరిగిన పోలీసు ఫైరింగ్ నేపథ్యంలో నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్లో భద్రత, నేరాలు, దోపిడీల నివారణపై ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రయాణికులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నేరస్తులపై పోలీస్ ఫైరింగ్ జరిగిన ఘటన విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్ఆర్పీ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లలో సుమారు 33 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఆర్మర్ ఫోర్స్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు తమ సామాగ్రి, విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, అపరిచిత వ్యక్తులను నమ్మద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు. ప్రధానంగా దొంగతనాలు, మాదక ద్రవ్యాల రవాణా, రైలు ప్రయాణాల సమయంలో జరిగే ఇతర నేరాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని పోలీసులు, ప్రయాణికులు సూచించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూ సురక్షితమైన ప్రయాణం కోసం రైల్వే పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ నగర్ లో హనుమంతుని నగరోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ లో వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 24వ హనుమ జయంతోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కీలుగుర్రాలు, మేళతాళాలు, భక్తుల కోలాటాలు, జై హనుమాన్, జై జై హనుమాన్ భక్తుల నామస్మరణల నడుమ అభయ ఆంజనేయ స్వామి నగరోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారికి పూలంగే సేవ, ఆకుపూజ విశేషంగా నిర్వహించారు. రాత్రి డివిజన్ పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలను ధర్మకర్తల మండలి సభ్యులు పేట శ్రీనివాసులు, అంకినిపల్లి రామిరెడ్డి, పెసల శివారెడ్డి, పెసల కిరణ్, గాలి శ్రీధర్, అంకినిపల్లి రామకృష్ణ, పోలు లోకేష్ రెడ్డి, కరేటి విశ్వనాథం, ప్రసాద్ రెడ్డి, మురళి, సుబ్బరాయుడ్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. ప్రజలందరికీ ఆంజనేయుని ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మన అభయాంజనేయ స్వామి వారికి గత 24 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేటటువంటిది సాంప్రదాయంగా వస్తున్నటువంటిది. ఈ యొక్క సాంప్రదాయంలో భాగంగా ఈ యొక్క 24వ సంవత్సరం రోజున స్వామివారికి గొప్ప విశేషమైనటువంటి అన్నదాన సేవ జరిగింది. ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మనకి హనుమత్ జయంతి కార్యక్రమానికి ఉభయదాతలుగా వెంచేసినటువంటి పోల్ రమణారెడ్డి గారు, వారి యొక్క ధర్మపత్ని మహాలక్ష్మి గారు, వారి కుమారులు లోకేష్ రెడ్డి గారు 24 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ఈ యొక్క హనుమత్ జయంతి రోజున ఉభయదాతలుగా వెంచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం స్వామివారికి కిరుగుర్రాలతోటి, అదేవిధంగా డీజే ధ్వనులతోటి, అంతేవిధంగా కోలాటములతోటి, శ్రీరామ జయ అనేటటువంటి జయ జయ ధ్వానాలతోటి ఈ యొక్క ఊరేగింపు శోభాయాత్ర జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క శోభాయాత్రకి ఎన్టీఆర్ నగర్ నుంచే కాకుండా చెరుకుతోట, అదేవిధంగా రామచంద్రాపురము, సరస్వతి నగరు, ఏసీ నగరు, అక్కడి నుంచి విరివిగా కూడా భక్తులందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా మన అభయాంజనేయ స్వామి వారు ఎల్లవేళలా కూడా అభయాంజనేయ స్వామి వారు కృపా కటాక్ష వీక్షణాలని ఇచ్చి అందరూ కూడా చల్లగా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.